అక్కడ దాటిన తర్వాత హైలైట్స్ కాకుండా. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేడు పల్నాడు జిల్లాలో పర్యటిస్తారు. ఉదయం 10:30కు హెలికాప్టర్లో కోటప్పకొండకు చేరుకుంటారు పవన్. తొలుత త్రికోటేశ్వర స్వామిని దర్శించుకుంటారు. మార్గ మధ్యంలో ప్రకృతి పర్యావరణ కేంద్రాన్ని సందర్శిస్తారు. తర్వాత కోటప్పకొండ కొత్తపాలెం మధ్య నిర్మించనున్న రోడ్డును ప్రారంభిస్తారు. అనంతరం మహాశివరాత్రి ఉత్సవాలపై అధికారులతో సమీక్షిస్తారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేడు పల్నాడు జిల్లాలో పర్యటిస్తారు. ఉదయం 10:30కు హెలికాప్టర్లో కోటప్పకొండకు చేరుకుంటారు పవన్. తొలుత త్రికోటేశ్వర స్వామిని దర్శించుకుంటారు. మార్గ మధ్యంలో ప్రకృతి పర్యావరణ కేంద్రాన్ని సందర్శిస్తారు. తర్వాత కోటప్పకొండ కొత్తపాలెం మధ్య నిర్మించనున్న రోడ్డును ప్రారంభిస్తారు. అనంతరం మహాశివరాత్రి ఉత్సవాలపై అధికారులతో సమీక్షిస్తారు. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి కొండలరావు అందిస్తారు. కొండలరావు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కోటప్పకొండ పర్యటన ఉన్న నేపథ్యంలో అక్కడ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, డీటెయిల్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ చేసి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేడు పల్నాడు జిల్లాలో పర్యటించనున్నారు. ఏదైతే పల్నాడు జిల్లాలో ప్రసిద్ధిగాంచిన త్రికోటేశ్వర స్వామి దేవస్థానాన్ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేడు దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఏదైతే ఉప ముఖ్యమంత్రి నూతనంగా కొత్తపాలెం నుంచి ఏదైతే కోటప్పకొండ వరకు రోడ్డు ఏదైతే విస్తరించారో దానికి సంబంధించి రోడ్డు శంకుస్థాపన కార్యక్రమంలో కూడా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొంటారు. అయితే ఈ మధ్య కాలంలోనే ఉప ముఖ్యమంత్రిని కలిసి మా ఏరియాలో రోడ్డు బాగా ఇబ్బందిగా ఉందని అక్కడ ప్రాంత ప్రజలు ఉప ముఖ్యమంత్రిని కోరడంతో దానికి సంబంధించి రోడ్డుని ఇమీడియట్ గా శాంక్షన్ చేసి దానికి సంబంధించి ఏదైతే ఒక సంవత్సరంలోనే ఆ రోడ్డుకు సంబంధించి కూడా ఏర్పాట్లు చేశారు. ఈ రోడ్డు ప్రారంభోత్సవానికి సంబంధించి దాదాపు 3,90,00,000 నిధులు పంచాయతీరాజ్కు సంబంధించి నిధులు దీనికి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోడ్డు నిర్మాణానికి 3,90,00,000 రూపాయల వరకు కూడా అయినట్టు కూడా తెలుస్తున్న సందర్భంలో ఈ రోజు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా కూడా ఆ రోడ్డును అయితే ప్రారంభించనున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే మరోవైపు గతంలో ఏదైతే కోటప్పకొండ అటవీ ప్రాంతం సంబంధించి కూడా ఉప ముఖ్యమంత్రి స్థానిక ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబుతో మాట్లాడటం జరిగింది. అరవింద్ బాబు ఒకసారి మా ప్రాంతానికి రావాలంటూ కూడా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ని కోరటంతో ఈ రోజు కోటప్పకొండను సందర్శించి ఆ ఏరియాలో గతంలో ఏదైతే కోడెల శివప్రసాద్ కోటప్పకొండను అభివృద్ధి చేశారో ఆ కోటప్పకొండను అభివృద్ధి చేసిన ప్రాంతానికి ఈ రోజు ఉప ముఖ్యమంత్రి వెళ్తున్న నేపథ్యంలో అక్కడ పోలీసులు భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. అటవీ ప్రాంతాన్ని కూడా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ రోజు సందర్శించి అక్కడ ఏర్పాట్లు గతంలో కోడెల శివప్రసాద్ ఉన్నప్పుడు ఎలాంటి ఏర్పాట్లు చేశారనే దాని మీద కూడా ఆరాధించి ఆ పార్కు సంబంధించి కావచ్చు, అటవీ ప్రాంతంలో ఉన్న ఆ పార్కుకు సంబంధించి కావచ్చు, ఆ పరిసర ప్రాంతాలకు సంబంధించి కావచ్చు, ఆ ప్రాంతాలను కూడా ఈ రోజు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సందర్శించి దానికి సంబంధించిన నిర్మాణ పనులు కావచ్చు,
త్వరలో రానున్న ఏదైతే మహాశివరాత్రికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కొంత బడ్జెట్ కేటాయించే అవకాశం ఉంది కాబట్టి ఈ మహాశివరాత్రికి సంబంధించి కూడా ఏర్పాట్లకు సంబంధించి కూడా ఉప ముఖ్యమంత్రి ఈ రోజు అక్కడ ఏదైతే పాల్గొన్న సందర్భంలో స్థానిక ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబుతో కూడా మాట్లాడే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. మరోవైపు ఏదైతే హైదరాబాద్ నుంచి కోటప్పకొండ ఏదైతే హెలిప్యాడ్ కు సంబంధించి ఈ రోజు ఉదయం 8 గంటలకి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కోటప్పకొండకు చేరుకుంటారు. అక్కడి నుంచి డైరెక్ట్ గా కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి దర్శించుకున్న అనంతరం ఏదైతే పంచాయతీరాజ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొత్త రోడ్డు ఏదైతే ఉందో ఆ రోడ్డుని శంకుస్థాపన అయితే చేయనున్నారు. దీనికి సంబంధించి పోలీసులు అయితే భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉప ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో అలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అక్కడ పోలీసు బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. జ్యోతి. రైట్, థ్యాంక్ యూ కొండలరావు.